ప్రేమమయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రియులారా, శతాధిపతి యేసు ప్రభువునందుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు రోగిగా ఉన్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడునని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో నెవరికైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. శతాధిపతి విశ్వాసమును చూచి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడి ఉన్నారు. ఆశ్చర్యకరుడైన యేసయ్యకే ఆశ్చర్యము కలుగు చేసిన సంఘటన ఇక్కడ మనము చూస్తున్నాము. యేసు మాట మాత్రము సెలవీయగా ఆ దాసుడు ఆగడిలోనే స్వస్థత పొందినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు మాటలో శక్తి ఉన్నది. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అని వాక్యము సెలవిచ్చుచున్నది. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుము అని కనాను స్త్రీ కేకలు వేయగా, యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కవునుగా కాని చెప్పగా ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఒక ప్రధాని కపెర్నహూమునకు వచ్చి తన కుమారుని విషయములో ప్రార్థించగా, యేసు, నీ కుమారుడు బ్రతికియున్నాడు, నీవు వెళ్ళుము అని చెప్పగా అతడు యేసు మాట నమ్మి ఇంటికి వెళ్ళుచుండగా ఇంటి దగ్గర నుండి కొందరు వ్యక్తులు వచ్చి, నీ కుమారుడు బ్రతికియున్నాడు అని శుభవార్తమానం తెలియచేసి ఉన్నారు. ఎప్పుడు వాడు బాగుపడినని అడుగగా, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెను అని చెప్పి ఉన్నారు. యేసు తనతో చెప్పిన గడియ అదే అని గుర్తించి వారికిని తన ఇంటి వారికిని సాక్ష్యమిచ్చి ఉన్నాడు. ప్రియులారా, యేసు మాటలో శక్తి ఉన్నది. ఆయన తన వాక్కును పంపి మిమ్ములను బాగు చేయునుగాక. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆదరణ కలుగునుగాక, విజయము కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు సహాయము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఆమేన్. తీర్చుకొందును యేసయ్యా, నిత్య జీవము నిచ్చిన నాదు యేసయ్యా, ఏ రీతి నీ రుణం నే తీర్చుకొందును యేసయ్యా. యేసుక్రీస్తు నందు మహిమలు నా ప్రతి అవసరము, యేసుక్రీస్తు నందు మహిమలు నా ప్రతి అవసరము తీర్చుచున్న దేవా, నీకే స్తోత్రము జీవితాంతము. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని